Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ x³ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 dx. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 డిఎక్స్. ఓకే, ఈ రెండు ఒకే మోడల్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఎప్పుడైనా డినామినేటర్లో రూట్ లోపల ఎక్స్ ప్లస్ 1 ఆర్ ఎక్స్ ప్లస్ 5 ఏ టర్మ్ అయినా ఉండనివ్వండి, దానిని మనము టీ స్క్వేర్ అనుకుంటాం. అలా టీ స్క్వేర్ అనుకోవడం వల్ల డినామినేటర్లో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బదులు టీ స్క్వేర్, అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, టీ మిగులుతుంది. అలానే ఎక్స్ వేరియబుల్స్ ఉండకూడదు. ఇక్కడ ఎక్స్ ప్లేస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే టీ క్యూబ్ టీ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఈ రెండు టీ లేక్ మారిపోతాయి. ఎక్స్ బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీ స్క్వేర్ మైనస్ 1 హోల్ క్యూబ్ అనమాట. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక్ మారిపోద్ది. ఇది ఆల్రెడీ టీ. మరి డిఎక్స్ అంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. x की differentiation 1, constant 0, t square की differentiation 2t, x की 1 constant 0 మరి 2t की t square की 2t మళ్ళీ t ని x తో చేస్తే dt by dx. ఇక్కడ dx తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into dx is equal to 2t dt. yes, కాబట్టి dx ప్లేస్ లో నేను 2t dt రాసి ఇంటిగ్రేషన్ అంత టీ లేక మారిపోద్ది. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ టీ ప్లేస్లో రూట్ ఎక్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఆ ఆన్సర్లో మనకి టీ అట్లా వస్తుంది. సో టీ స్క్వేర్ వాల్యూ ఇది, టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ అవుతుంది ఎక్స్ ప్లస్ 1. ఓకే, మరి చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఒకటో ప్రాబ్లమ్ని రాద్దాం. చూడండి, పుట్ x plus 1 is equal to t square. ఓకే, సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ చెప్పండి, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t, మళ్ళీ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx అవుతుంది. ఓకే, మరి క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 0 అంటే 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ x cube divided by square root of x plus 1 dx is equal to. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం కావాలి, x cube ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో. మరి ఇక్కడ నుంచి చెప్పండి, x is equal to t square minus 1, అంతే కదా. ఇక్కడ నుంచి x is equal to t square plus 1 రైట్ సైడ్ విత్ మైనస్ 1, కాబట్టి t square minus 1 whole cube divided by root of t square. ఓకే, x plus 1 ని t square అనుకున్నాం. dx ప్లేస్ లో 2t dt. ఓకే, మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. మరి న్యూమరేటర్ని సింప్లిఫికేషన్ చేద్దాం. a మైనస్ b హోల్ క్యూబ్. సో a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. ఏంటంటే a క్యూబ్, ఫస్ట్ అది రాయడానికి ముందు a ప్లస్ b చెప్తాను చూడండి. a ప్లస్ b హోల్ క్యూబ్, కన్ఫ్యూజ్ అవ్వకుండా a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ ఫస్ట్ 3 రాస్తాం, ఏకి స్క్వేర్ మళ్ళా b, నెక్స్ట్ ఏ అలానే ఉంటుంది, bకి స్క్వేర్
నెక్స్ట్ బి క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయండి. ఇక్కడ ప్లస్ మైనస్ అంతే. ఓకే, సో ఏ క్యూబ్ మైనస్ 3a² బి మైనస్ 3ab² మైనస్ బి క్యూబ్. సో ఇది అన్నమాట. కాబట్టి ఏం చేశాను, ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్, సరిపోయింది. ఓకే, మరి ఇక్కడ ఏ అంటే t², బి అంటే 1 అని. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2ని అవుట్ సైడ్లో రాసేస్తున్నా కాన్స్టెంట్ కాబట్టి. ఇంకా ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఏ క్యూబ్ అంటే t² హోల్ క్యూబ్, t² హోల్ క్యూబ్. న్యూమరేటర్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను, డినామినేటర్లో ఉన్న టీ అలానే రాశాను. ఏ క్యూబ్ మైనస్ 3a², ఏ అంటే t² అనమాట. ఇక్కడ కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు t², బి ఈజ్ ఈక్వల్ టు 1. 3a² అంటే t² హోల్ స్క్వేర్ అనమాట, t⁴. సరే, నెక్స్ట్ స్టెప్లో రాద్దాంలేండి. 3a², బి అంటే ఎంత 1 ప్లస్, నెక్స్ట్ మళ్ళీ చెప్పండి, ప్లస్ 3ab². 3a అంటే t², బి అంటే 1². ఓకే, మైనస్ బి క్యూబ్. మైనస్ బి క్యూబ్ అంటే 1³ అంటే 1. ఇక్కడ చూడండి ఆల్రెడీ టీ dt ఉంది, సో టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, వాటి ఫార్ములాని అప్లై చేశాను, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని. ఏ క్యూబ్ t² హోల్ క్యూబ్ మైనస్ 3a², ఏ అంటే t² మళ్ళీ స్క్వేర్ పక్కన బి, ప్లస్ 3a, ఏ అంటే t², 3ab² కాబట్టి 1² మైనస్ బి క్యూబ్. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటెగ్రల్. చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, t⁴ 2 ఇంటూ 3, t⁴6 వస్తుంది, మైనస్ 3 t² హోల్ స్క్వేర్, t⁴4, మళ్ళీ ప్లస్ 3t² ఇంటూ 1² అంటే 1 అంటే 3t², మైనస్ 1³ అంటే 1, సో dt. ఫైనల్గా ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో వీటన్నిటికీ ఒక ఫార్ములా, ఇంటెగ్రల్ x⁴n dx. ఏంటి, x⁴n+1/n+1. పవర్లో 6 ఉంది కదా, దానికి +1 యాడ్ చేయాలి, 6+1/6+1. సో ఇంటెగ్రల్ x³ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x+1 dx ఈజ్ ఈక్వల్ టు, మరి 2 అవుట్ సైడ్లోనే ఉంటుంది, ఇంకా ఇంటెగ్రల్ t⁴6 dt మైనస్ 3 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ t⁴4 dt, నెక్స్ట్ ప్లస్ మళ్ళీ 3 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ t² dt మైనస్ ఇంటెగ్రల్ dt. ఓకే, 1 ఇంటూ dt, ఇంటెగ్రల్ 1 ఇంటూ dt అంటే t అనమాట, ఇంటెగ్రల్ dx అంటే x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t⁴6కి ఇంటిగ్రేషన్ t⁴7/7 మైనస్ 3, t⁴4కి t⁴5/5 ప్లస్ 3, t²కి t³/3. అదేవిధంగా మైనస్ ఇంటెగ్రల్ dt అంటే t అవుతుంది, ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ని యాడ్ చేసాం, 3 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ అనేది ఎక్స్లో ఉండాలి. సో t² = x+1, మనకి t కావాలి, రూట్ ఆఫ్ x+1 అవుతుంది, స్క్వేర్ అనేది రైట్ సైడ్ పోతే రూట్ అవుతుంది. సో కాబట్టి t⁴7/7, 3t⁴5/5 ప్లస్ t³ మైనస్ t dt. But t is equal to
రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ అంటే ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కదా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. రూట్ ఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు. కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 మళ్ళీ హోల్ పవర్ 7/2 రాయొచ్చు. ఓకే, ఎట్లా నెక్స్ట్ స్టెప్ చేస్తున్నా చూడండి. టీ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై 7 ఇంకా హోల్ పవర్ 7 మైనస్ 3/5 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 టీ ప్లేస్లో హోల్ పవర్ 5. ఓకే, నెక్స్ట్ టీ క్యూబ్ root of x plus 1 whole cube minus root of x plus 1 plus c. లాస్ట్ ఫైనల్ ఆన్సర్ చూడండి. ఇక్కడ నేను ఏం చెప్తుంటే రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు. ఇక్కడ రూట్ ఎక్స్ ప్లస్ 1ని ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 రాయొచ్చు. మళ్ళీ పవర్లో ఏముంది, 7 ఉంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, 7 ఇంటూ 1/2 7/2. x plus 1 whole power 1/2 whole power 5, x plus 1 whole power 5/2 అట్లా 3/2 అట్లా. ఓకే, కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x plus 1 whole power 7/2 డివైడెడ్ బై 7 మైనస్ 3/5 x plus 1 whole power 5/2 ప్లస్ x plus 1 whole power 3/2 minus x plus 1 whole power 1/2 ప్లస్. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సెకండ్ వన్, ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. సేమ్ ఇంతకుముందు లాగా చేద్దాం. ఓకే, సో డినోమినేటర్లో ఏముంది, రూట్లో ఎక్స్ ప్లస్ 5, దాన్ని టీ స్క్వేర్ అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ చేస్తాం, అన్ని టీలోకి మారిపోతుంది. ఓకే, అన్ని టర్మ్స్ టీలోకి మారిపోతుంది. పుట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, టీ స్క్వేర్కి 2t అవుతుంది. టీని ఎక్స్తో చేస్తే dt బై dx. సో ఫైనల్గా మనం ఆ dxని క్రాస్ మల్టిప్లై చేస్తే dx ఈజ్ ఈక్వల్ 2t dt అవుతుంది. ఎలా సార్, ఎక్స్కి 1, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, టీ స్క్వేర్కి 2t, టీని ఎక్స్తో చేస్తే dt బై dx. ఆ dx ఇటు సైడ్ వస్తే 1 ఇంటూ dx, dx ఈజ్ ఈక్వల్ 2t dt. ఇప్పుడు ఇంకా మనం ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై సెకండ్ వన్ కదా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఉండకూడదు, టీ ఉండాలి. ఇక్కడ నుంచి మీరు చెప్పండి ఎక్స్ వాల్యూ ఏంటి, టీ స్క్వేర్ మైనస్ 5. ఓకే, ప్లస్ 5 రైట్ సైడ్ మీద మైనస్ 5 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం టీ స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ రాయొచ్చు. డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 మనం ఏమనుకుంటాం, టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, దీని బదులు అంతా టీ స్క్వేర్ రాయొచ్చు. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 బదులు టీ స్క్వేర్. టీ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ డిఎక్స్ ఉంది ప్రాబ్లంలో, డిఎక్స్ బదులు ఏం రాయొచ్చు, 2t dt. ఎస్, ఇప్పుడు చెప్పండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఆ ఫార్ములాని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, టీ పవర్ 4 మైనస్ 2ab, 2 ఇంటూ 5 10 ఇంటూ టీ స్క్వేర్ 10t స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 డివైడెడ్ బై టీ ఇంటూ పక్కన 2t dt. ఇక్కడ ఈ 2 కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్లో రాసేయండి.
ఇక్కడ t మళ్ళీ t క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t పవర్ 4 మైనస్ 10t స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ dt. ఇంటిగ్రేషన్ని చేద్దాం. ఓకే, సో ఇంటెగ్రల్ t పవర్ 4 dt మైనస్ 10 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ t స్క్వేర్ dt, అదేవిధంగా ఇక్కడ 25 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dt. ఇంటెగ్రల్ dt అంటే t అవుతుంది. ఇంటెగ్రల్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి 2 అట్లనే ఉంటుంది కదా. సో t పవర్ 4కి ఇంటిగ్రేషన్ t పవర్ 5 బై 5, అదేవిధంగా మైనస్ 10 అలానే ఉంటుంది. t స్క్వేర్ ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3, t క్యూబ్ బై 3, అదేవిధంగా t ఇక్కడ 25 అలానే ఉంటుంది. సో ఇంటెగ్రల్ dt అంటే t అయిపోతుంది. ఓకే, సో ఇలా చేసిన తర్వాత t ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. అంటే ఇక్కడ నుంచి t స్క్వేర్ కదా, t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంతే. బట్ t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5. సో దట్ ఈస్ టు డైరెక్ట్గా అప్లై చేస్తే నేను ఇంతకుముందు చేశాను కదా, అట్లా ఏంటి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 5 అంటే హోల్ పవర్ 5/2 రాస్తుంది. ఎక్స్ ప్లస్ 5 ఇంతకుముందు చేసాం కదా, అలానే హోల్ పవర్ 5/2/5 మైనస్ 10/3 ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 3/2 ప్లస్ 25 ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2. సో ప్లస్ ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.